బ్యాటరీ అంతా వేడి అవుతుంది. బ్యాటరీ ఫుల్ వేడిగా అయింది. పడుకో. హలో గాయ్స్, నేను మీ హర్ష. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్పెరిమెంట్. మడిసన్నా కాసింత కళా కోసం ఉండాలయ్యా. ఉత్తినే తింతొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏటి ఉంటది. మనం చేయబోయే వీడియో ఏంటంటే పలగొట్టద్దు, బ్యాటరీ పలగొట్టద్దు. బ్యాటరీ ఓపెన్ చేస్తాం, లోపల ఏమేమి పార్ట్ ఉన్నాయో అన్ని చూస్తాం. పలగొట్టం అనుకున్నాను. గాయ్స్, మనం ఇప్పుడు ఈ బ్యాటరీని అయితే ఓపెన్ చేయబోతున్నాం. యాక్చువల్గా బ్యాటరీ పైన ఆల్రెడీ రాసి ఉంటుంది, ఈ బ్యాటరీని వాటర్లో పడేయద్దు, ఈ బ్యాటరీని డు నాట్ త్రో బ్యాటరీ ఇన్ ఫైర్, బ్యాటరీని మంటలలో వేయొద్దు, అండ్ మళ్ళీ బ్యాటరీని ఓపెన్ చేయొద్దు, బ్యాటరీని పగలగొట్టొద్దు. ఒకవేళ పగలగొడితే ఏమవుతుంది, దాని లోపల ఏమేమి ఉన్నాయి అవి మనం ఒకసారి చూద్దాం. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను. A few minutes later. ఏం చేస్తున్నావా? బ్యాటరీ ఓపెన్ చేసేది దీంతో ఓపెన్ చేస్తారు, రాళ్లతో గుద్దరు దాన్ని. గుడ్ మార్నింగ్ సార్. గాయ్స్, ఇదైతే జియో బ్యాటరీ LYF లైఫ్ అని ఉంది. అప్పట్లో పాత మోడల్ ఫోన్. నువ్వు ఇది చేసినావు జియో ఫోన్ టచ్ మామూలు కాదు, టచ్ కీబోర్డ్ ఫోన్, యూట్యూబ్ రాకుంటుండే. ఇప్పుడు ఇదైతే కీబోర్డ్. ఓపెన్ చేద్దాం, లోపల చూద్దాం బ్యాటరీ ఎట్లుంటుందో. ఏమన్నా అంత స్కామ్ లేకుంది, తెలియదు. దాంట్లో మొత్తం కెమికల్ స్మెల్ వస్తుంది. చూస్తావు నువ్వు. గాయ్స్, మన సైడ్ అయితే ఓపెన్ చేసినాం. ఇప్పుడు కింద సైడ్ కూడా ఓపెన్ చేద్దాం. కింద సైడ్ ఏదో మొత్తం గమ్లాగా ఉంది. బ్యాటరీ అంతా వేడి అవుతుంది. బ్యాటరీ ఫుల్ వేడిగా అయింది. పడుకో. వేడి అయింది, చూసినావా? చూసినావా? మల్పేరు కాదు, వేరే ఉంటుంది. దాంట్లో ఆయిల్ లాగా ఉంది, మొత్తం ఆయిల్ అంతా చేతిలో కంటుంది. ఆయిల్ కాదు యాక్చువల్లీ, ఇది యాసిడ్. ఎందుకంటే పవర్ రావాలంటే దాంట్లో మ్యాక్సిమం యాసిడ్ అయితే ఉండాలి కదా. ఇది యాసిడ్ లాగా ఉంది. కొంచెం ఇప్పుడు పైన కట్ చేసి చూద్దాం. ఈ బ్యాటరీది పైన మాత్రం ఇట్లా ఉంది, లోపల మాత్రం మొత్తం సాలిడ్ ఉంది. ఇది ఒరిజినల్ బ్యాటరీ లాగా ఉంది మొత్తం. ఇప్పుడు కూడా దీనికి లోపల ఇంత కూడా డ్యామేజ్ కాలేదు, నీట్గా ఉంది బ్యాటరీ మాత్రం. బ్యాటరీ మొత్తం చూసాం. యాక్చువల్లీ వీడియో లేదు, ఇది మాత్రమే పెరిగింది కదా. ఇప్పుడు లోపల కూడా ఓపెన్ చేద్దాం. ఇంకేమైనా స్టిక్కర్స్? ఏమైతే పిల్లలు ఈ లేయర్ కింద లేయర్ కట్ చేయడానికి మొత్తం ఏదో లేయర్ సాగుతుంది. ఏమైతే పిల్లలు పేపర్ అని దీంట్లో మొత్తం ఇంకో యాసిడ్ టైప్ ఉంది. ఏదో ఇంకా యాసిడే ఉంది, కొంచెం ఆ పేపర్ మొత్తం ఉంది. ఇప్పుడు ఏమన్నా దాని పైన ఒక లేయర్ ఉంది, దీని కింద ఒక లేయర్ ఉంది, 2 లేయర్లు ఉన్నాయి. మొత్తం 5 ఉన్నట్టు కొడుతున్నాయి. 2 ఉన్నాయి. లేయర్ 1. యాక్చువల్గా ఈ బ్యాటరీ మొత్తం ఖరాబ్ అయినట్లుంది. యాక్చువల్గా ఈ కలర్ మారిపోయింది. లేయర్ 2. ఒకసారి ఈ లేయర్ 1 లేయర్ 2 ఒకసారి ఇట్లా అని చూద్దాం. రాలేదు సౌండ్ లేదు ఉండేనా?
దుల్లా లోపల కాపర్ ప్లేట్ ఉంది. ఫ్రెండ్స్ చూసినారు కదా, ఇది మన జియో బ్యాటరీ. లోపల ఇట్లుంటుంది. ఇవి జస్ట్ ఈ పేపర్స్ ఉంటాయి లేయర్స్ లాగా. ఇవేవో టిష్యూ లాగా ఉంది నార్మల్గా. మరీ గట్టిగా లేదు, మరీ మెత్తగా లేదు. ఇట్లా అంటే ఇంకో ఇరిగిపోతుంది, ఇట్లా అంటే చినిగిపోతుంది మొత్తం, అంత మెత్తగా ఉంది. ఈ కిందిది మొత్తం ఇది కాపర్ది షీట్ లాగా ఉంది. ఈ కింద వరకు మొత్తం లోపల వరకు మొత్తం కాపర్తోనే ఉన్నది. ఇది దీంట్లోనే పవర్ ఉన్నట్లుంది. ఇది చాలా వేడిగా ఉంది, ఇది వేడిగా లేదు. లోపలేం లేదు డొల్లా. చలో గాయ్స్, ఇప్పుడు నెక్స్ట్ బ్యాటరీ ఇప్పుదాం. మైక్రోమాక్స్. గాయ్స్, లోపల మొత్తం ఏదో తుప్పు పట్టినట్లుంది. అదేదో మన ఆలుగడ్డ మీద ఫంగస్ వస్తుందా అట్లుంది ఇదంతా. అసలు ఇంతకుముందు బ్యాటరీ అయినా సరే కొంచెం వేడిగా ఉండే, ఇది అసలు వేడే లేదు, ఏం లేదు. ఎందుకంటే ఇది మన ప్రోడక్ట్ కాదు, చైనా ప్రోడక్ట్. చూడండి, మేడ్ ఇన్ చైనా. ఇక్కడ ఆల్రెడీ చైనా అనేది పోయింది. లోపల ఏదేదో మెత్తగా ఉంది, మొత్తం గ్లూ టైప్. జొన్న పిండి. ముందర ఉంది మిగతా పండుగ. ఇంకొకటి రావడం ఇంట్లో. ఫ్రెండ్స్, మైక్రోమాక్స్లో కూడా సేమ్ ఉంది. ఇందాక దాంట్లో మనం ఏం చూసినామో అదే ఉంది. అసలు హీట్ లేదు, ఏం లేదు. బ్యాటరీ మొత్తమే అసలు వెరైటీగా అయిపోయింది. ప్రతి దాంట్లో ఒకటి మాత్రం కామన్ ఉంది. ఒకటి ఈ బ్లాక్ది. ఈ బ్లాక్ దాన్ని ఏమంటారో నాకు కూడా తెలియదు, మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి దాన్ని ఏమంటారు. ఒకటేమో ఈ కాపర్ది. వాసన మాత్రం చాలా బ్యాడ్గా వస్తుంది, గలీజ్గా వస్తుంది నిజం వాసన. ఫ్రెండ్స్, ఈ బ్యాటరీలో కూడా ఇది తప్ప వేరేది ఏం లేదు. వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. యాక్చువల్గా ఈ బ్యాటరీ అంతా వేస్ట్ ఉంది. దాంట్లో ఏం పవర్ లేదు. ఒక బ్యాటరీలో మాత్రమే వేడివేడిగా అయింది, ఇంకో దాంట్లో అసలు వేరే ఏం కాలేదు. మా వీడియోస్ నచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట దాని సింబల్ ఇట్లా టింగ్ అని కొట్టండి, లైక్ కూడా చేసుకోండి, షేర్ కూడా చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మొత్తం వాళ్ళందరికీ షేర్ చేయండి. ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి, ఎందుకంటే కామెంట్లో పెడుతుంటేనే నాకు మాకు కూడా అర్థమవుతుంటుంది. అరే మేము మంచిగా చేస్తున్నామా, మేము గలీజా చేస్తున్నామా వీడియోస్ అని. మీకు మంచి అనిపిస్తే మంచిగా ఉందని పెట్టండి, లేకపోతే బాగాలేదని పెట్టండి. కాకపోతే ఏదో ఒక కామెంట్ అయితే బరాబర్ ఖచ్చితంగా పెట్టండి.